హాయ్ అండి, మనం ఈరోజు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ కొంచెం చింతపండు, ఒక 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఈ మూడుని ఒక చిన్న గిన్నెలో వేసుకొని చింతపండుని ఫస్ట్ కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక అందులో టమాటాలు కట్ చేసి కరివేపాకు వేసి మూడింటిని ఇలాగా మనం మెత్తగా పిసుక్కోవాలండి. కొంచెం సాల్ట్ వేసి అలా పిసికిన తర్వాత ఇలాగా మెత్తగా మనం దాని చేతులతో పిసకాలండి. పిసికాక మనకి ఎన్ని వాటర్ కావాలో చారుకి అన్ని వాటర్ పోసుకోవాలండి. దీని నిండా ఫుల్గా పోసుకోవచ్చు. తర్వాత వాటర్ పోసాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు కూడా వేసేయాలండి. వేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని దీనిలాగా బాగా మరిగించాలి. బాగా కొంచెం వాటర్ కొంచెం ఇంకుతాయండి. బాగా మరగపెట్టి ఉంచుకోవాలి. మనం చారు మరగబెడుతున్నామని చెప్పాం కదండి. ఫస్ట్ స్టవ్ మనం హైలోనే పెట్టుకుని బాగా మరగపెట్టుకోవాలండి. హైలో పెట్టినప్పుడే చారు బాగా మరుగుద్ది. అలా మరుగుతూ ఉండగా పొంగులా వస్తుంది పైకిలాగా. అలా పొంగుగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్లో చేసుకోవాలి. స్లో చేసుకుని ఒక 10 నిమిషాలు మరగబెడితే టేస్ట్గా ఉంటుందండి. మీకు ఫస్ట్ నేను చెప్పా కదా, ఒక గిన్నెలో చింతపండు, టమాటాలు వేసి కరివేపాకు కూడా వేసి బాగా మెత్తగా పిసకాలని. చాలామందికి అలా గట్టిగా ఉంటుంది, పిసకలేను అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీ జార్లో ఆ చింతపండు, కొంచెం వాటరు, నెక్స్ట్ వచ్చి టమాటాలు ఇవి వేసి గ్రైండ్ చేసుకోండి. కచ్చపిచ్చ గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకుని కరివేపాకు కూడా వేసి వాటర్ పోసుకుని మరగబెట్టుకున్నా బాగానే ఉంటుందండి. మనం గిన్నె తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకుందామండి. ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. కొంచెం స్టవ్ హైలో పెడితే త్వరగా వేడెక్కుద్దండి. అదిగోండి ఆయిల్ వేడెక్కింది. వేడెక్క కొంచెం మనం అలా చుట్టుట్లు ఆడుతుండగానే వెల్లిపాయ త్వరగానే వేగుద్దండి. స్టవ్ స్లో చేసుకుని మనం చెప్పుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేద్దామండి. ఫస్ట్ ఆవాలు పేలితే కొంచెం జాగ్రత్త అండి, దూరంగా ఉండండి. ఆవాలు, జీలకర్ర కూడా వేగినాయి కదండి. ఇదిగోండి ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, మరి తాలింపు బాగా మాడిపోయే వేపమాకండి, చారు చేదొచ్చేస్తే. పని చేసిండి, ఆపేసి చారు పోసుకుందాం. చారు మరుగుతున్నప్పుడే కొంచెం మనకి ఫ్లేవర్ కారం వాసనలాగా అలా అనిపించుద్దండి. చారు మరి వేస్తాం కదండి తాలింపు. షుగరు చిన్న స్పూన్ అయితే చిన్న అయితే 3 టేబుల్స్ వేసుకోండి. మేము చెప్పా కదా, పులుపుకు తగ్గట్టు వేసుకునేవాళ్ళని. ఫస్ట్ కొంచెం షుగర్ వేయండి. వేసాక మనం ఉప్పు పులుపు చూసేటప్పుడు ఆ షుగర్ కరిగేలాగా మనకు తెలుస్తుంది. చారు ఏంటంటే మనం వెంటనే వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తే ఏ టేస్ట్ తెలియదండి. ఇది చల్లారాకే టేస్ట్ తెలుస్తుంది. Audio Jungle.